విషయం చెప్పి నేను ముగిస్తా. దేవుని వాక్యాన్ని గనపరిచే వారిని దేవుడు ఎంతైనా గనపరుస్తాడు. స్కై ఈజ్ ద లిమిట్. ఆకాశమే హద్దు. అది ప్రపంచంలో అగ్ర దేశం. అక్టోబర్ 28, 1955 సంవత్సరం ఒక మాంసపు ముద్ద ఆ దేశంలో జన్మించినాడు. వాళ్ళ నాన్న పేరు మోసిన లాయరు, వాళ్ళమ్మ బ్యాంక్ ఆఫీసర్. అల్లార ముద్దుగా పెరుగుతున్నాడు ఈ మాంసపు ముద్ద. కొన్ని రోజులు గడిచిపోయినాయి. స్కూల్లో వేస్తామని తీసుకెళ్ళి స్కూల్లో వేసారు. స్కూల్ లెసన్లు అవి పట్టించుకోవట్లేదు. ఏదో ఆటలు, కంప్యూటర్ అది ఇది ఆడేస్తున్నాడు. టీచర్లు అన్నారు, ఏంట్రా నువ్వు ఎప్పుడేంటి రాయట్లేదు హోంవర్క్ అది ఇది అని. అన్ని కంప్యూటర్లో చేసేసానండి అని అంటున్నాడు. ఒకరోజు క్లాస్లో టీచర్ ఉండగానే ఇంకో టీచర్ వచ్చి వాళ్ళిద్దరు క్లాష్ అయింది. ఏమంటే టైం టేబుల్ కొద్దిగా కన్ఫ్యూజింగ్ ఉంది. ఇప్పుడు వాళ్ళిద్దరు టీచర్లు క్లాస్ అయితే పోట్లాడుకున్నారు. ఇది నా క్లాస్ అంటే నా క్లాస్, నా క్లాస్ అంటే నా క్లాస్. ఈ కన్ఫ్యూజన్ సాల్వ్ చేయాలంటే ఎలాగా అని 13 ఏళ్ల బాలుడు ఆలోచించినాడు. దానికి ఒక సాఫ్ట్వేర్ తయారు చేసినాడు. ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్ళి చెప్పాడు, నేను క్లాస్లో ఈ సాఫ్ట్వేర్ తయారు చేశానండి, టైం టేబుల్ వేస్తే కన్ఫ్యూషన్ ఉండదు అని. ప్రిన్సిపాల్ అన్నాడు, క్లాస్లో చదువుకోకుండా ఈ సాఫ్ట్వేర్లు ఏంట్రా? చదువుకోవటానికేనండి ఇది. టైం టేబుల్ అంటే చదువుకోవటానికి. బేసిక్ మీరు టైం టేబుల్ వేయలేకపోయారు. మీరు ప్రిన్సిపాల్ ఏంటి, హెడ్ మాస్టర్ ఏంటి, నాలాంటి వాడు ఏంటి అలాగే అని అంట. ఈ అబ్బాయి చాలా మృదువైన వాడు కనుక చదువుకోవటానికేనండి టైం టేబుల్ అని అన్నాడు. ఇది ఇంకంతే, ఇంక మైండ్ బాగా పనిచేస్తున్నట్టు లేదని వదిలేశాడు. ఒకరోజు ట్రాఫిక్లో వెళ్తా ఉంటే ట్రాఫిక్లో చిక్కున్నాడు, జామ్ అయిపోయింది. ఏం చేయాలో తెలియలేదు. ఉన్నట్టు ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక ఆలోచన వచ్చింది. ట్రాఫిక్ కూడా మానిటర్ చేసి క్లోజ్గా వెళ్ళే సాఫ్ట్వేర్ తయారు చేస్తే ఎలాగుంటుంది అని సాఫ్ట్వేర్ తయారు చేశాడు. సాఫ్ట్వేర్ సేల్కి పెడితే $20,000 వచ్చింది. ఆ దేశం పేరు అమెరికా. అట్లాగే అటో ఇటో చేసి మొత్తానికి ఇన్స్ట్రుమెంట్ దాకా లాక్కొని వచ్చినాడు. ఇంక తర్వాత జాన్ హార్వర్డ్ యూనివర్సిటీలో కాలు పెట్టిన తర్వాత ఇంక క్లాస్కి పోవాలంటే మనసు ఒప్పలేదు. రూమ్లోనే కూర్చున్నాడు. ఇంక 2-3 ఫ్రెండ్స్ జతైనాడు. క్లాస్కి వెళ్దామరా అని ఒకళ్ళంటే ఏం వెళ్తారో, అక్కడ ఏం చెప్తున్నారు వాళ్ళు, ఏదో బోర్డు మీద రాస్తున్నారు, అదే మనం కంప్యూటర్లో రాస్తున్నాం. బోర్డు మీద రాసేది ఎక్కువ, కంప్యూటర్లో రాసేది ఎక్కువ. సార్ కనుక బోర్డు మీద రాస్తున్నాడు, స్టూడెంట్స్ కనుక కంప్యూటర్లో చేస్తున్నారు. ఎవరు ఎక్కువ అని అలాగే కంప్యూటర్ చేయడం ఆరంభించిన. ఇది కుదరట్లేదురా అని క్లాస్కి వెళ్ళక ముందు యూనివర్సిటీలోనే చెట్లు ఉంటాయి. చెట్ల దగ్గర కూర్చుని, చెట్లు అంటే మామూలు మన కాంపౌండ్లో ఉన్నట్ల లేదా మన కాలేజీలో ఉన్నట్లు చెట్లు అని మీరు అనుకోవద్దండి. మొఘల్ గార్డెన్స్కి ధీటగా, బృందావన్ గార్డెన్స్కి ధీటగా ఉంటాయి యూనివర్సిటీలోని చెట్లు, పచ్చదనం. ఒకసారి చూస్తే ఇంకా అక్కడి నుండి నీకు బయటికి రావాలని అనిపించదు. అందుకే కదా మీరు అక్కడికి వెళ్ళాలా అని ప్రోత్సహిస్తున్నా. ఆ చెట్ల కింద కూర్చొని రాస్తూ ఉంటే ఒకడు అన్నాడంటే, రే మన ఊరికి ఇది రాసేం లాభం ఉందిరా, ఒకటి కంపెనీ స్టార్ట్ చేస్తామని అనుకున్నారంట. ఇది 1977 సంవత్సరం ఏప్రిల్. అప్పుడు అబ్బాయి వయసు 19 సంవత్సరాలు. ఒక కంపెనీ స్టార్ట్ చేశాడు. కంపెనీ పేరు మైక్రోసాఫ్ట్. అబ్బాయి పేరు బిల్ గేట్స్. మీరు ఊహిస్తారా 19 సంవత్సరాల్లో కంపెనీ స్టార్ట్ చేసేంత ధైర్యం? 20 ఏళ్ళు నిండలేదు మనకు. 19 ఏళ్ళకి పుస్తకం కూడా బండి కూడా ఇంట్లో. ఒక కంపెనీ స్టార్ట్ చేసారు. వాళ్ళ నాన్నగారు, రే నీ కంపెనీ ఎత్తిపోతుందిరా, అవన్నీ మానేసి నాతో పాటు లాయర్ ఉద్యోగం ప్రాక్టీస్ చేస్తారా అన్నాడు. నో డాడీ, ఐ హ్యావ్ మై ఓన్ ఐడియాస్, ఐ క్యాన్ కమ్ విత్ యూ. వాళ్ళ అమ్మ అనేదంటే, రే ఇది కూడా నీకు కుదరదురా, బ్యాంక్ ఉద్యోగం నేర్పిస్తాను లేదా దాంట్లో మెళకులు నేర్పిస్తాను, వై డోంట్ యు జాయిన్ ఇన్ బ్యాంక్ అని. నో మా, ఐ డోంట్ హ్యావ్ ఇంట్రెస్ట్. అది ఇంట్రెస్ట్ లేదు, ఇది ఇంట్రెస్ట్ లేదు. కొంతమంది మన దగ్గర యవనస్తులు కూడా అలాగే అంటుంటారు, బ్రదర్ ఇది చదవచ్చు కదా ఇంట్రెస్ట్ లేదన్న, ఇది చదవచ్చు కదా ఇంట్రెస్ట్ లేదు కదా, అది చదవచ్చు కదా ఇంట్రెస్ట్ లేదు కదా. మరి దేని మీద ఇంట్రెస్ట్ ఉంది? నీకు కొన్నిట్లో లేదంటే కొన్నిట్లో ఉండాలి కదా. మరి ఉండేది ఏముంది? ఉండేదాని కొరకు నీ ఆతృత ఏంటి, ప్రయాస ఏంటి? యూ షుడ్ బి నంబర్ 1. దట్స్ ఇట్. కొంతమంది నాతో బ్రదర్స్ సిస్టర్స్ చెప్తుంటారు, చాలా బాధేస్తుంది. ఈ జాబ్ అంటే గ్రూప్స్ చదవంటే నాకు ఇష్టం లేదన్న, యూపీఎస్కి వెళ్ళంటే ఇష్టం లేదన్న, బ్యాంక్ రాయి అంటే ఇష్టం లేదన్న, సేవకి వెళ్ళంటే ఇష్టం లేదన్న. మరి ఏమి ఇష్టం ఉంది? ప్రభు ఏమి ఇస్తేదన్నా, నీకు ప్రభు ఇస్తాడన్నా. నీకు ఏది ఇష్టం లేదు,
నీకు ఒకటి ఇష్టం చేసుకో, దేవుని సేవించడమా, బ్యాంక్ జాబా, తర్వాత ఏంటి కలెక్టరా, లేకపోతే యూపీఎస్సీ, ఎస్ఎస్సీనా, ఇదేంటి గ్రూప్ సెలెక్షన్సా, ఏ ఉద్యోగం సెలెక్ట్ చేసుకో. ఏది నీ ఇష్టం ఏంటి, నీ ఆశ ఏంటి, నీ ఆలోచన ఏంటి, నువ్వు ఎలాగ ఈ లోకంలో ముందుకెళ్ళాలనుకుంటావు, అన్నీ దేవుడి కొరకే, నీ కొరకు కాదు. దానియేలు వలె ఉండటానికి కొరకే, నీ కొరకు వెళ్ళటానికి ముందుకెళ్ళాడు. 19 సంవత్సరాల్లో కంపెనీ స్టార్ట్ చేస్తే ఆ తర్వాత ఏమైందో నాకు తెలీదు, నాకంటే మీకు బాగా తెలుసు. ఇప్పుడు ప్రపంచంలో గుప్పెట్లో పెట్టుకున్న టెక్నాలజీ అంతా మైక్రోసాఫ్ట్ అదని అంత 20 సంవత్సరాలుగా ఫోర్బ్స్ రిచెస్ట్ పర్సన్స్లో ఆయన పేరు వరుసగా వస్తూనే ఉంది. ఎంత ఉందో ఆయనకే తెలియదు డబ్బులు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఆయన కేథలిక్, వాక్యం అంటే ఆయనకి చాలా ఇష్టం. ఆయన బ్లాగ్ ఒకసారి ఓపెన్ చేయండి. ఎందుకు కోటీశ్వరుడు అంటే ఆయన దగ్గర ఎంత ఉందో డబ్బులు ఎక్కలేదు. అలాంటి వాడు బ్లాగులో ఏం పెట్టాడంటే మొట్టమొదట లెట్ దెర్ బి లైట్, వెలుగు కలుగును గాక. డూ యూ బిలీవ్ దిస్? ఆయన ఒకసారి అడిగారు, దేవుని గురించి మీరు ఏమనుకుంటున్నారండి? ఐ ట్రూలీ బిలీవ్ గాడ్. మై చిల్డ్రన్, మై వైఫ్ అండ్ మై సెల్ఫ్ గో టు చర్చ్ రెగ్యులర్లీ. సియాటల్, వాషింగ్టన్, యుఎస్ఏ. అంత పేరు ప్రఖ్యాతి కలిగిన వ్యక్తి దేవుని మందిరానికి వెళ్ళడమా, దేవుని వాక్యాన్ని గణపరచడమా, దేవుని కొరకు జీవించడమా, దాని మీద అంత విసుగొచ్చి ఇప్పుడు ఏం చేసాడంటే ఫౌండర్ అయ్యుండి, CEO అయ్యిండి, దాన్ని వేరే వారికి అప్పగించి ఇప్పుడు ఒక ప్రపంచంలో పేరెన్నికగన్న NGO ఏర్పాటు చేసినాడు సోషల్ సర్వీసెస్ కొరకు. మెలిండా గేట్స్ ఫౌండేషన్, ద రిచెస్ట్ సోషల్ సర్వీస్ సెంటర్, ద గ్రేటెస్ట్ సోషల్ సర్వీస్ సెంటర్ ఇన్ ద హోల్ వరల్డ్, the purest social service center in the whole world. Let there be light. వెలుగు కలుగునుగాక. ఒక్క మనిషి కంపెనీ స్టార్ట్ చేసిన తర్వాత, వాళ్ళ క్లాస్లో టాపర్స్ ఉద్యోగంలో జాయిన్ అయిపోయిన తర్వాత, ఎప్పుడో ఒకసారి కలిసినప్పుడు CEO-లుగా ఉన్నప్పుడు, రే నువ్వు టాపర్ కదరా, నువ్వు స్కూల్ డ్రాప్అవుట్ కదరా, కాలేజ్ డ్రాప్అవుట్ కదరా. అవునరా, నేను డ్రాప్అవుట్ ఏర్పాటు చేసిన ఒక కంపెనీలో నువ్వు ఒక ఇంజనీర్గా పనిచేస్తున్నావు. ఎంతోమంది టాపర్స్ కొరకు నువ్వు ఏర్పాటు చూపించవలసిన బాధ్యత. దానియేలు వలె 120 మంది జ్ఞానుల యొక్క ప్రాణాన్ని కాపాడే బాధ్యత నీది. ఈ సాయంకాలం తిరిగి నువ్వు వెళ్ళక మనకు జవాబేంటి? ఊరికి వెళ్ళొద్దు, ఎట్లా వచ్చినా అట్లా వెళ్ళొద్దు. ఏదో టైంపాస్ కదా, వీళ్ళు మస్తుగా చెప్తారులే, చెప్పేస్తారులే, నేను వెళ్ళొద్దు. లెట్ దెర్ బి లైట్, వెలుగు కలుగునుగాక. ఉదయంలో జీవితంలో ప్రభు కొరకు వెలుగు కలుగునుగాక. చుట్టూ మనుషులు చూడదు. దానియేలు అలాగే పక్కన చూడలేదు. మేము ఒకళ్ళే ఇక్కడికి వచ్చినాం, మిగతా ఊరోళ్ళంతా అక్కడే ఉండిపోయారు. మా బంధువులు, రక్త సంబంధికులు వాళ్ళంతా ఏమయ్యారు? మా పిన్ని, మా అన్న, మా మామయ్య, మా తాతయ్య అందరూ ఏమైపోయారా? ఈయన అనుకుంటే అక్కడే ఉండింటాడు. నువ్వు కూడా అక్కడికి వెళ్ళరా, నువ్వు సింహం రా. ఒక్కసారి చెప్పనా, సింహం సింగిల్గా వస్తుంది, సింహం సింగిల్గా వస్తుంది. ఇక్కడ సింగిల్గా వచ్చే సింహం దానియేలు లాంటిది ఎవరైనా ఉన్నారా? నేనున్న స్థలములో నన్ను వాడుకో ప్రభువా. మేము వెళుతున్న స్థానిక సంఘములో నన్ను వాడుకో. నేనున్న కాలేజీలో, నేనున్న స్థలంలో నన్ను వాడుకో. నేను నీకు బహుప్రియుడను కానా? నన్ను వాడుకో. ఈ జవాబేంటి?